ఇప్పుడు మనం తీసుకున్న సంకల్పం కష్టమైంది కాదు. మనం ఏవేవో చేయాలని ప్రయత్నాలు చేయక్కర్లేదు. ఈ 12వ తేదీ మనందరం కలిసాం ఒక వివేకానందుడి యొక్క పుట్టినరోజు నెపంగా. ప్రతి సంవత్సరంలో అంటే ఈ ఒక్క సంవత్సరం మనం ఒక టార్గెట్ పెట్టుకుందాం. తర్వాత సంవత్సరం భారత్ టుడే ఏం సంకల్పం ఇస్తుందో చూస్తాం. ఈరోజు 12వ తేదీ నేను ఈ రాత్రి భోజనం మానేస్తానని చెప్పాను. అమ్మ ఏం తింటారని అంటే రాత్రి తిననన్నాను. ఎందుకంటే ఈ రాత్రి నేను ఏదైతే మానేస్తున్నానో ఆహారం ఖరీదు 10 రూపాయలో 20 రూపాయలో ఎంత ఉంటే నాకు అంత ఇచ్చేయన్న. ఎందుకంటే నేను తినట్లేదు కాబట్టి అది నేను సంపాదించినట్టే. నేను ఒక 10 మందితో కలుస్తాను. 10 మంది 12వ తేదీ ఒక్క పూట మానేసినటువంటి 20 రూపాయల చొప్పున 200 రూపాయలతో ఒక్క వ్యక్తికి సహాయం అందిస్తే ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యువతి యువకులు ప్రతి ఒక్కళ్ళు ప్రతి నెల 12వ తేదీ ఒక్క పూట, అందుకనే మీ సెల్ ఫోన్లు మీ మొబైల్ డేటా మీ యొక్క ఐడి ఇస్తే మేము మీకు 11వ తేదీ గుర్తు చేస్తాం. 12వ తేదీ ఒక్క పూట ఉపవాసం చేద్దామని. మీరందరూ సిద్ధమేనా? దీనివల్ల ఒకటి మనకు ఆకలి వేస్తే అర్థమవుతుందరే రోజంతా ఆకలితో ఉండేవాడి యొక్క బాధ ఎలా ఉంటుంది, వారమంతా ఆకలితో ఉండేవాడి బాధ ఎలా ఉంటుందని ఆ ఆకలి బాధ మనకు కనిపిస్తుంది. దయచేసి షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు లో బీపీ కానీ షుగర్ పేషెంట్స్ అయితే మీరు చేయొద్దు. మీరు సంకల్పం చేయండి బాగుండాలని అంతే. ఇది లేని వాళ్ళందరం కూడా ఖచ్చితంగా ఒక పూట మానేస్తాం. ఎందుకంటే బలవంతంగా దేహాన్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టద్దు. ఇది మనకు కావాలి. దీంతో మనం ఏమైనా చేయొచ్చు. 70 ఏళ్ళు వచ్చినా గుర్తుపెట్టుకోండి, 17 ఏళ్ల కుర్రాడిని కాపాడినట్టు ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి లాగా లేకపోతే రంగరాజు గారిలాగా లేకపోతే మన కేటీఆర్ గారిలాగా ఒకరికి బాసటగా నిలబడగలిగితే దానికి వయస్సుతో సంబంధం లేదు. కాబట్టి ఆరోగ్యం దృష్ట్యా ఎవరెవరైతే చేయగలమో మన అందరం కూడా చేస్తామనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మనమందరం కూడా మీ ఐడి ఇవ్వండి. మీ అందరికీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అలాగనే ఒక గొప్ప వ్యక్తి మన హైదరాబాద్ నగరంలోనే ఎమరాల్డ్ స్వీట్ షాప్ ఒకటి ఉంది. ఆ స్వీట్ షాప్లో విజయరామ్ గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన ప్రేరణతో ఈరోజు గో ఆధారిత వ్యవసాయంతో అద్భుతమైనటువంటి దేశవాళీ భారతదేశంలో ఏదైతే అన్నపూర్ణ అని అనిపించుకున్నామో ఈ దేశానికి దేశవాళీ విత్తనాల్ని 5,000 రకాల విత్తనాలు ఉంటే మన భారతదేశంలో దాంట్లో 50 రకాల విత్తనాలు అన్నిటినీ నాశనం చేసేస్తే మిగతా వాళ్ళ యొక్క ప్రోద్బలంతో పూర్తిగా నాశనమైపోతే ఈయన అక్కడ ఇక్కడ తిరిగి భారతదేశం అంతా ఒక 50 రకాల ఒరిజినల్ దేశవాళీ విత్తనాలని కాపాడుకొని ఇప్పుడు రైతులందరికీ ఉచితంగా విత్తనాలు పంపిణీ చేస్తున్నాడు. సో దట్ మంచి పంట రావాలి, ఆరోగ్యకరమైన పంట రావాలని. ఆయన ఏం చేశాడనంటే ఈ ప్రేరణతో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికా నుంచి వచ్చేసి ఇక్కడ ఉండాలి, బహుశా అతను ఉన్నాడేమో తెలీదు. అతను అమెరికా నుంచి వచ్చి ఒక 25 ఆవుల్ని కొని ఆయన భార్య ఊరి దగ్గర బయట ప్రాంతంలో ఒక చక్కగా ఒక 2 ఎకరాలు తీసుకుని గోశాల నడుపుతూ ఆ ఆవు పాలు పితికి రోజు 70 లీటర్లు ఇతనికి పోస్తుంటే ఈయనిచ్చే డబ్బుతోటి అతను అంటాడు, నేను అమెరికాలో ఉంటే నాకు 10,000 వస్తుంది, 10K వస్తుంది నాకు మంత్లీ. కానీ 6 లక్షల రూపాయలు నెలకు వస్తుంది నాకు. 6 లక్షల్లో నా ట్యాక్స్ పోతుంది 30%. అంటే సుమారు 1,80,000 2 లక్షలు పోతే నాకు 4 లక్షలు మిగులుతుంది. కానీ ఇక్కడ ఆవుల్ని పెట్టుకుని దేశవాళీ గోవుల్ని పెట్టుకుని ఆ పాలు ఎమరాల్డ్ షాప్కి ఇస్తున్నాను, నాకు ఇక్కడ 3 లక్షల రూపాయలు నెలకు వస్తుంది. ఇంతకంటే నాకేం కావాలి? నా దేశంలో గోసేవ చేస్తూ నేను 3 లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నాను, నాకు హ్యాట్స్ ఆఫ్ అని అతను మొత్తం వదిలేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చారు. అలాగే ఈరోజు ఒక స్ఫూర్తివంతమైనటువంటి కార్యక్రమాలు ఈ భారతదేశంలో చాలామంది చేస్తున్నారు. ప్రత్యేకించి మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతసేపటికి ఒక ఛానల్ అంటే ఏదో ఒక పాటలు లేకపోతే ఒక ఫైటు లేకపోతే వీడు వాడిని తిట్టడం, ఈ మంత్రి ఆ మంత్రిని తిట్టడం, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని తిట్టుకోవడం, లేకపోతే ప్రజలు ఈ దొంగతనం చేశారు అది చేశారు, ఏవో అలా ఇలా 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 అని అసలు మనం ఛానల్ పెట్టగానే అంతా గందరగోళం గజిబిజానే కాకుండా ఇటువంటి ఒక పాజిటివ్ అప్రోచ్ని భారత్ టుడే టేకప్ చేసి ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి సమాజానికి చూపించి ఇలా మనం ఉందాం. ఛానల్ అంటే ఇలా ఉండొద్దు, వీడు దొంగ, వాడు పనికి మాలినవాడు, వీడు దగులుగోచి, వాడు పనికివాడు, వాడు యూజ్లెస్ ఫెలో, వీడు మోసగాడు, వాడు పనికి మాలినవాడు, వీడు అసలే ఇది లేదు అని నెగటివ్ అప్రోచెస్కి భిన్నంగా ఒక పాజిటివ్ అప్రోచ్ని టేకప్ చేస్తామని భారత్ టుడే కట్టుకున్నటువంటి కంకణానికి ఈరోజు యువ సంకల్ప దివస్ ఒక బేస్గా ఉంది. కాబట్టి మనందరం కూడా ప్రతి నెల 12వ తేదీ ఒక్క పూట భోజనం మానేస్తే
మనకు ఆకలి విలువ తెలుస్తుంది. రెండోది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే మోటార్కి కూడా కొద్దిగా రెస్ట్ ఇవ్వాలి. లోపల అది మనల్ని పనిచేసి వేసి టసాటస్ వేసి నొక్కుతుంటే అది కూడా అర్థం కాక అనతి కాలంలోనే అది కూడా బ్రేక్ డౌన్ అయి కూర్చుంటుంది. ఆ తర్వాత ఇంకో మోటార్ని బయట తగిలించుకొని తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఒక్క పూట నెలలో ఒక్క పూట ఉపవాసం చేయడం కూడా చాలా మంచిది. ఆ డబ్బుని ఒక 10 మందిని మనం తయారు చేస్తాం. 10 మంది ఒక యూనిట్గా తయారవుతాం. ముందు ఒక యూనిట్ తయారవుతే యూనిటీ ఖచ్చితంగా తయారవుతుంది. కాబట్టి ఒక 10 మందిని మనం పట్టుకుందాం. 10 మందికి ఈ మాటను చెప్దాం. నేను 10 మందితో రెడీ. ఇప్పుడు భారత్ టుడే వాళ్ళు కూడా అందరూ చాలామంది దానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఈరోజే ఉపవాసం ఉండి ఈ రాత్రి 10 రూపాయలు 20 రూపాయలు ఏదైతే ఖర్చు అవుతుందో అని పక్కన పెడతాను. ఇది ఎక్కువ డబ్బు కూడా కాదు. నెలకు ఒక్కసారి 10 మందితో కలిపి ఒక 200 తయారైతే ఆ 200ని ఒక్కరికిచ్చి మనం కాపాడుకుందాం. ఒక్క వ్యక్తికి మనం సహాయం చేస్తాం. నిజంగా మీరు గమనించండి, నాకు ఎప్పుడు నా అనుభవాన్ని చెప్తున్నాను. బాగా ఆకలి వేసి తినాలనుకున్నప్పుడు ఎవరైనా తిండికి లేకుండా వచ్చారు, లేకపోతే ఇంటికి ఎవరో గెస్ట్ వచ్చారనుకోండి, వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళు రుచిగా తింటున్నారనుకోండి, మీకు తెలియదు వాడు పదార్థాన్ని తింటాడు, ఆకలి మాత్రం మీకు తీరుతూ ఉంటుంది. అదేంటో విచిత్రమైనటువంటి కిక్ ఉంటుంది దాంట్లో. నిజం. మనం తినాలని పెట్టుకుంది పక్కవాడికి పెడుతూ ఉంటే వాడు తింటూ ఉంటే వాడికి ఆకలి తీరుతుందో లేదో తెలియదు, కానీ మనకైతే ఆకలి తీరిపోతుంది. ఎందుకనంటే సంకల్పంలో ఆ బలం ఉంటుంది, ఆలోచనలో ఒక వైవిధ్యం ఉంటుంది. కాబట్టి మనందరం అది ఆచరిస్తాం. అలాగనే స్వచ్ఛ భారత్ అని మనందరం వింటూ ఉన్నాం టీవీల ద్వారా, ప్రధానమంత్రి ద్వారా, ముఖ్యమంత్రుల ద్వారా, వాళ్ళ ద్వారా. స్వచ్ఛ భారత్ అంటే ఈ భారతదేశం ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంది. ఈ భరతమాత ఎప్పుడు పవిత్రంగానే ఉంది. మొఘలులు దండయాత్ర చేసిన, బ్రిటిషర్లు, డచ్చు, పోర్చుగీసు, ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళు మన మీద ఎన్ని దాడులు జరిపినా భారత మాత ఎప్పుడు తన పవిత్రతను కోల్పోలేదు. ఆవిడ స్వచ్ఛంగానే ఉంది. అయితే స్వచ్ఛ భారత్ అంటే ఏంటనంటే స్వచ్ఛ భారత్ కాదు, స్వచ్ఛ భారతీయులు కావాలనేటువంటి నినాదాన్ని మనం ప్రతి వ్యక్తిలో తీసుకెళ్తాం. అందుకనే స్వచ్ఛతని మనలో నుంచి పెంపొందించుకుంటాం. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం మీరందరూ భారత్ టుడేతో కలిసి నడిస్తే ఖచ్చితంగా అనతి కాలంలో ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని రూపొందించుకుంటాం. 10 లక్షల మంది యువతీ యువకుల్ని ఒక సూత్రంగా బంధించి వాళ్ళ ద్వారా ఒక మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టాలని భారత్ టుడే నాతో పాటు ఒక మంచి రూపొందించినటువంటి కార్యక్రమంలో ఇప్పటికే 3.5-4 లక్షల మంది యువకులు ఫేస్బుక్ ద్వారా దాని ద్వారా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు మీరందరూ కూడా కనెక్ట్ అవ్వండి. భారత్ టుడే కనెక్ట్ అయితే మీరందరూ మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఒక్కొక్క చిన్న కార్యక్రమం, భగవద్గీతలో కృష్ణుడు ఒక మాట అంటాడు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. చిన్న నలుసు కంటిలో పడితే అంత పెద్ద మనిషిని నలిపేస్తుంది. చిన్న ముళ్ళు కాళ్ళలో గుచ్చుకుంటే అంత మనిషిని బాగా పిండేస్తుంది. అంటే చిన్నది కంట్లో పడితేనే నలిపేస్తే ఒక చిన్న సహాయం ఒకరికి అందిస్తే ఒక జీవితం మాత్రం ఎందుకు నిలబడదు. కాబట్టి చిన్న దాంతో మొదలు పెడదాం. మనం అదే అంటారు పెద్దవాళ్ళు, చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తే చీకటి మొత్తం మటుమాయమైపోతుంది. కాబట్టి తిట్టడం మన ప్రయత్నం కాదు, దీపాన్ని వెలిగించడం మన ప్రయత్నం. దీపాలు ఆర్పే సంస్కృతి నుంచి ఈరోజు దీపాలు వెలిగించే సంస్కృతిలోకి వచ్చాం. కాబట్టి మనందరం కూడా భారత్ టుడే ద్వారా ప్రయత్నిస్తాం. ఏప్రిల్ 22వ తేదీ భారత్ టుడే ప్రతిష్టాత్మకంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. దాంట్లో 1,00,000 మందితో హనుమత్ దీక్ష ప్రారంభిస్తుంది. 1,00,000 మంది యువకులతో, ఆడపిల్లలు మగవాళ్ళు కూడా తీసుకోవచ్చు. చాలామంది అంటారు, ఆడపిల్లలా అండి హనుమంతుడి దీక్ష ఆడపిల్లలు ఎందుకు చేయకూడదు? నా దృష్టిలో ఎవరైనా వచ్చి మాట్లాడమనండి, వాదించమనండి. తప్పకుండా అసలు మగవాళ్ళ కంటే ఆడపిల్లలకే అర్హత ఉంది. ఎందుకనంటే ఆయన బ్రహ్మచారిగా ఉండి కూర్చుంటానురా బాబోయ్ అని ఆయన ప్రతిజ్ఞ చేస్తే కుదరదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకు తీరాలని దీక్ష చేసి సువర్చలాదేవి పెళ్లి చేయించుకుని సాధించి చూపించింది. నిజంగా పాపం బాజీరావు మస్తానికి హనుమంతుడి గురించి కొద్దిగా చెప్పుంటే బహుశా ఆయన బతుకుండేవాడేమో. కాబట్టి మనకు ఈ హనుమత్ దీక్షకి ఆడపిల్లలు కూడా అర్హులే, మగపిల్లలు అర్హులే, అందరూ అర్హులే. ఈరోజు నేను ఒక హనుమత్ క్షేత్రానికి వెళ్ళాను. ఎక్కడ? మెదక్ జిల్లాలో ఒక ఏరియాలో సహకార ఆంజనేయ స్వామి అని ఉన్నారు. అద్భుతమైనటువంటి క్షేత్రం. మనం సంకల్పిస్తే జరిగేటువంటి గొప్ప క్షేత్రం అది. మనందరం హనుమత్ దీక్ష తీసుకుంటాం. 1,00,000 మంది ఇదే హైదరాబాద్ నగరంలో ఒక కవాతు చేస్తాం. ఒక చక్కటి మార్చింగ్ చేసి హనుమంతుడి విగ్రహానికి 1 కోటి అరటిపళ్ళతో అర్చన చేస్తాం. నన్ను అడిగారు, 1 కోటి అరటిపళ్ళు అంటే ఎలాగా అన్నారు. ఏం అక్కర్లేదు, 1,00,000 మంది దీక్ష తీసుకున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు 108 అరటిపళ్ళు తెస్తే చాలు, 1 కోటి అవుతుంది. సింపుల్ థింగ్. తర్వాత ఏం చేస్తారన్నారు, ఆ 1,00,000 మందికి 108 అరటిపళ్ళు ఇస్తాం.
మేమేం చేయాలన్నారు? ఏం అక్కర్లేదు, మీరు హాస్పిటల్స్కి వెళ్ళి ఇబ్బంది పడే వాళ్ళ దగ్గర కూర్చుని ఒక్కరోజు స్పెండ్ చేయండి ఆ దీక్షతోటి. హనుమంతుడు మీ వెంట ఉన్నాడు, మేము ప్రసాదం తెచ్చాం, మీరు అద్భుతంగా బాగుంటారు, మీరు ఎప్పుడు హనుమంతుడిని వదలకండని పట్టుకోండి. ఇలా మనం చేయగలిగితే, మనం ఎవరినో విమర్శించొద్దు, ఎవరిని తిట్టొద్దు, మనం చేయాలనుకున్న పనిలో మనం ముందుకెళదాం. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, రాముడికి యుద్ధం చేస్తూ ఉంటే యుద్ధంలో నేను గెలుస్తానా ఏంటి, రావణాసురుడు చాలా బలవంతుడిగా ఉన్నాడు, అన్ని మాయలు ఉన్నాయి ఏంటని కూర్చున్నప్పుడు వశిష్ఠుడు ఉపదేశం చేస్తాడు, మహర్షి ఉపదేశం చేస్తారు. ఏంటనంటే ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తారు. అయితే ఉపదేశం పొందిన రాముడు జపమాల తీసుకుని ఆదిత్య హృదయం చేసుకుంటూ తతో యుద్ధ పరిశ్రాంతం అనుకుంటూ ఎక్కడో మూలన కూర్చోలేదు, ఆదిత్య హృదయాన్ని పఠించి యుద్ధం చేశాడు. భగవద్గీత అంతా అర్జునుడికి చెప్పిన తర్వాత గీత విని అర్జునుడు, అయ్యా నేను కూడా ఇంటికి వెళ్తాను, శుభ్రంగా గీతా పారాయణం చేసుకుంటాను, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని అనుకోలేదు. గీత విన్న తర్వాత యుద్ధం ప్రారంభించాడు. అంటే మనకు రామాయణం కానీ మహాభారతం ఏం చెప్తుందనంటే, మనం గౌరవించే గ్రంథాలు, దేవుడు అనేది నీ కర్తవ్యం అనేది రెండు అంశాలు. కర్తవ్యాన్ని మరచి దేవుడే అనుకున్నావా, నువ్వు ఈ సమాజంలో ఉండకు, ఋషికేశ్ వెళ్ళిపో, హిమాలయాలకు వెళ్ళిపో. అలాగే దేవుడు అక్కర్లేదు కర్తవ్యమే అనుకున్నావా, నీకు బలం సరిపోదు, నువ్వు తట్టుకోలేవు. కాబట్టి కర్తవ్యాన్ని ముందు పెట్టుకో, దేవుణ్ణి లోపల పెట్టుకో, రెండింటిని సమానంగా భావించు, అప్పుడే విజయాన్ని పొందగలవని చెప్తుంది. కాబట్టి ఆదిత్య హృదయం చదివిన రాముడు యుద్ధాన్ని ఆపలేదు, భగవద్గీత విన్న కృష్ణుడు యుద్ధాన్ని ఆపలేదు, తన కర్తవ్యాన్ని పాటించారు, విజయాన్ని సాధించారు, ఆ తర్వాత లోపల ఆత్మసంతృప్తిని పొందారు. అలాగనే మనందరం మన కర్తవ్యాల్ని సాధిస్తాం, దాని వెనక దైవ బలాన్ని మనం పెంపొందించుకుంటాం. ఒక దైవ బలాన్ని పెంపొందించుకుంటే ఎలా ఉంటుందనేటువంటిది మీరందరూ హనుమత్ దీక్ష తీసుకోండి. 11 రోజులు చేస్తే చాలు, ఏమీ పెద్ద హడావుడి లేదు. నేను ఎప్పుడు చాలా సింపుల్ థింగ్ చెప్తాను, చాలా మనం చేయగలిగింది చెప్తాను, అది చేద్దాం. 11 రోజులు దీక్ష తర్వాత మీ శక్తి ఏమిటో మీరు ఒక్కసారి వెనక్కి తిరిగితే మీకు అర్థమవుతుంది. మీ ముఖాన్ని మీరు చూసుకున్నా, మీ లోపల మీ మనస్సుని పరీక్షించుకున్నా, మీ లోపల మీ బుద్ధిని పరీక్షించుకున్న చక్కటి ఒక ప్రయోజనాన్ని మనం చూస్తాం. ఆ రోజు కోసం మీరందరూ భారత్ టుడేతో ట్యూన్ అయి ఉండండి. ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీరందరూ తెలుసుకోండి. మరిన్ని విశేషాలు మీకు భారత్ టుడే ముందు అందిస్తూ ఉంటుంది. అందరికీ స్వస్తి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు మనందరం చేయవలసిన ఒక పని ఏంటనంటే, వెంటనే భారత్ టుడే ఒక ఉద్యమం తలపెడుతుంది. ఏంటనంటే, ఇండియా పేరు మార్చి బాంబే మార్చి ముంబైగా చేశారు, కలకట్టాని మార్చి కోల్కతా అన్నారు, మెడ్రాస్ని మార్చి చెన్నై అన్నారు, బరోడాని మార్చి వడోదరా అన్నారు. ఇండియాని మార్చి భారత్ అని ఎందుకు చేయకూడదు? చెయ్యాలి. కాబట్టి భారత్ టుడే సంతకాల సేకరణతో మనం సంతకాలు సేకరణ చేస్తాం. కాబట్టి మీరందరూ ఆ ఉద్యమంలో పాల్గొంటే మనందరం మన దేశానికి మన పూర్వ వైభవాన్ని తెచ్చుకునేలాంటి ఆ భారతాన్ని మనం తెచ్చుకుందాం. మీ అందరికీ ధన్యవాదాలు. స్వస్తి.